నాన్న, నన్ను క్షమించు. అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి. మనం వెళ్ళి మీనాక్షిని వెతుకుదాం రండి. ముగ్గురికి 3 15,000 ఇస్తాను. ఆ మీనాక్షిని పంపించడానికి భూదేవిని ఒప్పించాలి. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇందులో దూకినందుకే వీడికి పరిస్థితి వచ్చిందమ్మా. జీవితం మీద విరక్తి పుట్టి ఇందులో దూకాడమ్మా. ఇందులో నీళ్లు తక్కువ, రాళ్ళు ఎక్కువ. కీళ్ళు కాళ్ళు వేళ్ళు చితికిపోయి పచ్చడైపోయి ఎక్కడికక్కడ ఎముకలన్నీ విరిగిపోయాయమ్మా. 18 ఆపరేషన్లు చేసి 36 రాడ్లు వేసి కుట్టు వేయడానికి డాక్టర్ గారు టైలర్ను పిలిపించి ఎలాగోలా ప్రాణాలు నిలబెట్టారమ్మా. కానీ ఏం లాభం, తలకి దెబ్బ తగిలి వీడు గతాన్ని మర్చిపోయాడు. మతి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమని పెద్ద డాక్టర్ గారు పంపించారు. ఎవరైనా దూకుతుంటే కళ్ళారా చూస్తేనైనా గతం గుర్తుకొస్తుందని ఇక్కడికి తీసుకొచ్చాం తల్లి. ఎంత పని చేసావు తల్లి, అయ్యో తల్లి, అయ్యో ఎంత పని చేసావు తల్లి, అయ్యో అయ్యో. అవును, ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు తల్లి? అది నేను దూకాలని వచ్చానండి. ఆహా ఆహా, ఎంత శుభవార్త చెప్పావు తల్లి. మా అబ్బాయికి గతం గుర్తు తేవడానికి దేవుడు నువ్వు దూకే టైంకే మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు తల్లి. దూకు తల్లి, దూకు, దూకమ్మా, దూకు. అమ్మా నీకు దండం పెడతాను, దూకమ్మా, దూకు. అమ్మా నువ్వేం భయపడకమ్మా, కావాలంటే మేము సాయం చేస్తాము. నువ్వు పచ్చడైతే అంబులెన్స్లో ఫ్రీగా నేను తీసుకెళ్తానమ్మా. నీ మనసు మార్చుకోకమ్మా, నీకు దండం పెడతాను. అమ్మా దూకమ్మా, దూకు, దూకమ్మా. అమ్మా దూకు, దూకు. అమ్మా దూకమ్మా, దూకు, దూకు తల్లి. ఆపండి, ఇంత నరకం నేనెక్కడ పడతాను? అయ్యో, నేను చచ్చినా చావను బాబోయ్. అమ్మా 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 అమ్మాయి అమ్మాయి. ఏం చేస్తావు భూదేవి? ఏముంది చేయటానికి నా దినం. మీరంతా వచ్చారేంటి? ఆ తద్దినాన్ని మళ్ళీ ఏమైనా మోసుకొచ్చారా? తద్దినమేంటి చెల్లెమ్మా? అదే ఆ మీనాక్షి ఏమైనా రాయబారం పంపిందా అని. చిచి చిచి, మాకసలు మీనాక్షి కనిపించనే లేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు చెల్లెమ్మా? అదెక్కడ చూస్తే నాకేంటి, పీడ పోయింది. సర్లే గాని ఆ ఒక చెప్తే ఎలా చేసుకుంటావు? మేము చేసి పెడతాం, తీసుకోండి. అదేంటివ్వండి. అవును, హఠాత్తుగా వచ్చి ఇలా పనులు చేస్తున్నారు. ఎంత అప్పు కావాలేంటి? చిచి, అప్పు కాదు చెల్లెమ్మా, నీకే ఆదాయం వచ్చే ఉపాయం చెప్దామని వచ్చాం. ఏంటది? మన మీనాక్షి చేసిన తప్పును క్షమించి చైర్మన్ గారు మళ్ళీ పనిలో పెట్టుకోవాలనుకుంటున్నారు. నన్ను తీసుకురమ్మని కారు కూడా పంపించారు. ఇంకెక్కడుందది? ఎప్పుడో మెడపట్టి గంటేస్తే ఏ వీధిని పట్టుకొని తిరుగుతుందో. నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి పిలిపించావంటే తప్పకుండా వస్తుంది. నేనా? చిచి, మళ్ళీ ఆ దరిద్రాన్ని నా తలకెందుకు చుట్టుకుంటాను? చచ్చిన దాన్ని నా ఇంటి గడప కూడా తొక్కనివ్వను. గడపదేమో దేవి, తొక్కకుండా దాటి వస్తే సరిపోద్ది. సంపాదించిన పిల్ల గడ్డతే నీకే లాస్ కదా. ఏంటో తీసుకొచ్చే సంపాదన? ఏనాడైనా కుదురుగా ఒక్క పని చేసిందా? అది తీసుకొచ్చే 4-5 వేలు నేను 4 రోజులు సంపాదించుకుంటాను. అంతేకాని మళ్ళీ ఆ శనిదేవతని ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. ఇంతవరకు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. ఈసారి చాలా డబ్బే ముట్ట చెబుతారు. అడ్వాన్స్ గానే ఇస్తారు. ఏమిస్తారు? ఓ 50,000 ఇస్తారా? ఇస్తారు. ఇదిగో 50,000. నిజం నోట్లేనా? రిజర్వ్ బ్యాంక్ నుంచి డైరెక్ట్ గా వచ్చిన నోట్లు. అక్షరాల 50,000.
అడ్వాన్స్ గా ఇవ్వమని పంపించారు. ఇంత డబ్బిచ్చి మరీ దానికి ఉద్యోగం ఇస్తానన్నారా? నీకు తెలియదు గాని మీనాక్షి మంచి తెలివైంది. ఏ డిజైన్ బట్టలు ఇచ్చినా చిటికలో గుట్టి చేతిలో పెడుతుంది. అందుకే అంతలా వెంటపడుతున్నారు. మీనాక్షిని నమ్మి చైర్మన్ గారితో కాంట్రాక్ట్ తీసుకున్నారట. మీనాక్షి రాకపోతే ఆ కాంట్రాక్ట్ పోతుంది. లక్షల్లో వ్యవహారం, 50,000 లెక్క. అందుకే ఇచ్చి పంపించారు. ఆ దేబ్రి మోహన్ దాన్ని 50,000 ఇచ్చి మరీ పనిలో పెట్టుకుంటా అన్నారా? బంగారు గుట్లు పెట్టి ఆ బాతు మెడ కోసం మరీ పంపించానా? నా నెత్తిన నిప్పులు పొయ్యా, నా నోట్లో బంకమట్టి కొట్టా. ఇప్పుడు పంపిస్తావా మరి? అది రేపటి నుంచి పనిలోకి వస్తుంది పో. గంత లొలి చేసి పంపించినావు కదా, మళ్ళీ వస్తుందంటవా? దాని మొహం, నేను తప్ప దానికి దిక్కే లేదు. పిలవగానే ఎగురుకుంటూ మరీ వచ్చేస్తుంది. మీకెందుకు, రేపటి నుంచి వస్తుంది పొండి. మరి మాట నిలబెట్టుకోవాలి చెల్లెమ్మా. నిలబెట్టుకోకపోతే ఇంత ధైర్యంగా డబ్బులు ఎలా తీసుకుంటాను? సరే అయితే రేపటి నుంచి పనులకు పంపించాలి, సరేనా? మీరు నిశ్చింతగా వెళ్ళండి. అలాగేనమ్మా. భూదేవి, ఆ డబ్బులు జాగ్రత్త. మహాలక్ష్మి, రాంబాయ్ పిన్ని, మీ అబ్బాయి పెళ్లికి 50,000 అప్పుగా కావాలన్నావు కదా, డబ్బు రెడీగా ఉంది. తాకట్టుకి ఏదైనా తెచ్చిపెట్టి తీసుకెళ్ళు. నేను పిలవగానే ఎంత సంబరంగా పరిగెత్తుకొస్తుందో బంగారు గుడ్లు పెట్టే బాతు. ముసలాడు ఫీల్ అయినట్టున్నాడు. ఎంతైనా ధ్వజస్తంభం గారి వంశం కదా, దేనికి గతి లేకపోయినా ఆత్మాభిమానం ఎక్కువే. ఇదేంటి, యువత నేను అడ్వాన్స్ తీసుకొని కూర్చుంటే వీళ్ళేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? ఏమైంది అంకల్, ఫోన్ చేసింది ఎవరు? మా కోడలు భూదేవి బాబు. ఒకవేళ మీనాక్షి మీ ఇంటికి వెళ్ళిందేమో, ఫోన్ లిఫ్ట్ చేస్తే తెలిసేది కదా. బహుశా జీవితంలో ఆ ఇంటికి వెళ్ళదుగాక వెళ్ళదు బాబు. ఏ? ఒక్కసారి మనసు విరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో అడిగేలా పెడుతుంది బాబు. అంత ఆలోచించేది అయితే మమ్మల్ని 10 మందిలో నిలబెట్టి పరువు తీసేదే కాదు. ఇది మన టాలీవుడ్ హీరోయిన్ కోసం మనం డిజైన్ చేసిన డ్రెస్ మ్యామ్. ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్సే వేసుకుంది. ఇదేమో మీకు తెలిసిందే, మల్లీశ్వరి వెడ్డింగ్ డ్రెస్. నువ్వు నా కోసం స్పెషల్ గా ఏం డిజైన్ చేసుకొచ్చావో అవి చూపించు. ఇంకొకరు వేసుకుని విప్పేసినవి, ఇంకొకరి టేస్ట్ కి తగ్గట్టు డిజైన్ చేసినవి నాకొద్దు. అల్లికా డిజైన్ డైరెక్టర్ సింపుల్ గా డ్రెస్ వేసుకుంటే బాగుండదు కదా? యా మ్యామ్, యువర్ ఎగ్జాక్ట్లీ రైట్ మ్యామ్. మీ ఎంగేజ్మెంట్ కి ఎంగేజ్ లో ఉండే వాళ్ళంతా వావ్ అనిపించేలాగా నేను డిజైన్ చేశాను మ్యామ్. ఐ విల్ షో యూ ద డ్రెస్, జస్ట్ ఎ మినిట్. See ma'am, see this one. How nice, no ma'am? Very beautiful. దీనికన్నా ముందు చూపించిన డిజైన్సే బాగున్నాయి శ్వేత. కరెక్టే ఆంటీ. అసలు వేరే కమర్షియల్ ప్రాజెక్ట్ కోసం అంత రిస్క్ తీసుకునే క్రిష్ తన ఫియాన్సీకి మాత్రం ఒక్క డిజైన్ కూడా కేర్ తీసుకుని రెడీ చేయించలేదు.
బాస్ అప్పుడే మంచి రొమాంటిక్ మూడ్ లోకి జంప్ చేశారు మేడం. నాటి నాటి క్యూటీ క్యూటీ. అబ్బా stupid. డిజైన్స్ ఎంతసేపు? మన చేతుల్లో పని. జ్యువెలరీ కలెక్షన్ చూపించు. యా మ్యామ్, జస్ట్ మినిట్. సి మ్యామ్, సి దిస్ వన్. సి మ్యామ్, అండ్ దిస్ వన్. వావ్ క్రిష్, హౌస్ ఇట్? క్రిష్, యా ఐఎమ్ సారీ. ఈ డిజైన్ ఎలా ఉంది అని అడిగాను. బానే ఉంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. Are you all right? Yeah, I am. మీ మమ్మీ చేస్తోంది శ్వేత. మీరు సెలెక్ట్ చేయండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. ఓకే ఆంటీ. హలో, చూడు క్రిష్. చూస్తున్నాను శ్వేత. హౌ లక్కీ శ్వేత మ్యామ్. ఏయ్, చంపేస్తాను. ఎక్కడున్నావు క్రిష్? నో ఇక్కడే ఉన్నాను. అది ఈ జ్యువెలరీ పెట్టుకుంటే నువ్వు ఎలా ఉంటావోనని ఊహించుకుంటున్నాను. అన్నీ పెట్టుకుంటే మొబైల్ జ్యువెలరీ షాప్ లా ఉంటాను. గుడ్ జోక్. నువ్వు చూస్తుండు, శ్రీరామ్కి ఫోన్ చేయాలి. తర్వాత చేయట్లేరా? ప్లీజ్, ఇంపార్టెంట్ కాల్. ఐల్ బి బ్యాక్ జస్ట్ 5 minutes. రొమాంటిక్ ఫీలింగ్సే ఉండవు. యా మ్యామ్, నాకు అనిపించింది. వట్టి రా మెటీరియల్. ఏయ్, నువ్వు నోరు మూయ్. హలో, పప్పుల అప్పారావు హియర్. తప్పించుకోవడానికి వేరే పేరు చెప్తున్నావా? సార్ 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 సారీ సార్, నేను ఇష్టం లేని పెళ్లి కష్టం లేని కాపురం అనే ఒక కొత్త సీరియల్ కమిటీ అయ్యాను సార్. అందులో క్యారెక్టర్ పేరు పప్పుల అప్పారావు సార్. చాలా బాగా వచ్చింది. చిల్లర కొట్టి చింతామణికి మొగుడు అన్నమాట. యూ అండ్ యువర్ చిల్లర కొట్టు చింతామణి గో టు హెల్ మ్యాన్. ఆ భూతం, ఆ పిశాచి, ఆ ఐరన్ లెగ్, ఆ మీనాక్షి ఎక్కడ? ఒక్క క్యారెక్టర్ కి ఎన్ని క్యారెక్టరైజేషన్ సార్. ఓహో, గ్రేట్ సార్. ఏ డైలీ సీరియల్ రైటర్ కూడా ఇంత గొప్ప క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయలేడు సార్. నీ డబ్బా ఆపు. నాకు రైటర్స్ అంటే చాలా రెస్పెక్ట్. నీ మూలంగా అది వదులుకోవాల్సి వస్తుంది. నాకు చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి? ఆ డెవిల్ని రిటర్న్ తీసుకొస్తానని వెళ్ళి నువ్వు మాత్రం తాపేగా ఇష్టం లేని పెళ్లి కష్టం లేని కాపురం అనే పేరు పెట్టి నా కథనే సీరియల్ గా రాస్తూ కూర్చుంటావా? అమ్ము, కనిపెట్టేశాడే, నాకంటే ముదురులో ఉన్నాడే. చీచి చీచి చీచి, ఇది మీ కథ కాదు సార్, కానే కాదు. ఆ మీనాక్షిని ఇక్కడికి తీసుకొస్తే మీకు అసలు జీవితంలో పెళ్లి పటాకులు ఏమీ జరగవు కదా సార్. ఇహ కాపురం కష్టం మీ లైఫ్ లో ఎలా ఉంటాయి సార్? వాట్? వెళ్ళాను సార్. మీనాక్షి దగ్గరికి వెళ్తే కొంచెం బెట్టు చేస్తోంది సార్. డబ్బు ఆశ చూపించినా లొంగలేదు. మళ్ళీ దొంగని చేస్తారు, నేను రాను అంటోంది. వాళ్ళ వదిన మాత్రం డబ్బు చూడగానే గడ్డి తినమన్నా తినే రకం కదా సార్. ఎలాగైనా ఒప్పించి పంపిస్తానన్నయ్యా అంటూ మాటిచ్చింది. తప్పకుండా మీనాక్షి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. పెటాకులు, ఎండుటాకులు, విడాకులు, పండుటాకులు తప్ప మామిడాకులే కట్టనివ్వకుండా అడ్డుపడుతుంది సార్. ఇక్కడ ఎంగేజ్మెంట్ కోసం అన్ని ఏర్పాట్లు ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. ఎంత తొందరగా ఆ దరిద్రం మా ఇంట్లో అడుగు పెడితే అంత తొందరగా నాకు రిలీఫ్ దొరుకుతుంది. కథలు రాయడం, కథలు చెప్పడం పక్కన పెట్టి తొందరగా పని ఎలా చూడు. హరియప్ అయితే హరియప్. ఓకే సార్, ఓకే. ఇప్పుడే నేను భూదేవిని, అదే వాళ్ళ వదిన్ని కలిసి వెంటనే మీనాక్షిని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను సార్. ఉంటాను సార్. అమ్మో, ఉండరు బాబు. హలో అమ్మా భూదేవి, నేనమ్మా.
అనంతసాగరమూర్తిని. దాని గురించి అడగడానికి చేసుంటాడు. వీడిచ్చిన డబ్బులేమో వడ్డీకిచ్చి చచ్చాను. ఆ రాక్షసేమో దొరికి చావటం లేదు. నువ్వా అన్నయ్య? చెప్పు. ఉంటా భూదేవి. మంచిది. రాక్షసి, ఎక్కడ చావడానికి వెళ్ళావే? గురూజీ, అక్కడికి రావాలంటే ఇక్కడ నాకు సులువైన మార్గం ఏమీ కనిపించడం లేదు. నేను అత్యంత సున్నితంగా చనిపోవడానికి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో నాకు వివరించేదెవరు? నేను. ఎవరు నువ్వు? అచ్చ నాలాగే ఉన్నావు. పిచ్చిదానా, నేను నీ అంతరాత్మని. పాత సినిమాలు చూడలేదా? ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్షమై సులువైన మార్గాలు సూచించడానికే అంతరాత్మలు పుట్టుకొస్తాయి. అవునా? చావడానికి మార్గాలు చెప్తావా? చెప్పు చెప్పు. నువ్వుండేది ఈ మహానగరంలో. ఇక్కడ బతకాలనుకునే వాళ్ళకన్నా చావాలనుకునే వాళ్ళకే ఎన్ని సౌకర్యాలున్నాయో నీకు తెలీదు. నువ్వు కొన్ని దగ్గర దారులు వివరించగలవా? తప్పకుండా వివరిస్తాను. పంజాగుట్ట, అమీర్పేట్ లాంటి బిజీ సెంటర్కెళ్ళి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రోడ్డు దాటు చాలు, పచ్చడి చస్తావు. అమ్మో, చావకుండా కొన ఊపిరితో మిగిలిపోతేను? పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, బిల్లేస్తారు. మంచి నీళ్లు కూడా అడగకుండానే చస్తావు. నన్ను మా వదిన పెద్ద హాస్పిటల్లో చచ్చినా చేర్పించదు. ఏదైనా ధర్మాస్పత్రిలో పడేసి చేతులు దులుపుకొని పోతుంది. పోనీ కూరగాయల మార్కెట్కెళ్ళు, వరుసగా కూరగాయల రేట్లడుగు. ముందు నోరు పడిపోతుంది. ఆ తర్వాత కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. కోమాలో కొంతకాలం ఉండి డ్రామా పూర్తయిపోగానే పోతావు. నేను ఇవాళే పోవాలి. ఇవాళ తిథి, నక్షత్రం, వారం, వర్జ్యం అన్నీ బాగున్నాయి. గ్యాప్ వస్తే చావాలన్న కోరిక చచ్చిపోతుంది. రోడ్డు మీద ఎక్కడ చూసినా మ్యాన్ హోల్స్ నోరు తెరుచుకుని ఉంటాయి. ముక్కు మూసుకుని దూకు. మళ్ళీ నీ శవం దొరికితే ఒట్టు. అమ్మో, అందులో దూకడం కన్నా బతకడమే ఈజీ కదా. నేను చావడానికి అనువైన మార్గమో సులువైన మార్గమో చెప్పమన్నాను గాని శవం కూడా దొరకనంత దుర్గంధ భరితమైన దారి చెప్పమనలేదు. నీ చావు నా చావుకొచ్చింది కదే రాక్షసి. నీ దరిద్రానికి మించిన దరిద్రపు గొట్టు సౌకర్యాలు ఈ నగరంలో తప్ప ఇంకెక్కడా దొరకవు. నీ చావేదో నువ్వు చావు. అంతరాత్మ, పూర్తిగా చెప్పకుండానే మాయమైపోయావు. నేను చావాలనుకుంటే ప్రకృతి సహకరించడం లేదు, పట్టణము సహకారం అందించడం లేదు. ఎలా చావను గురూజీ? పామా? గురూజీ, పాము లేకపోయినా విషం కనిపించింది. ఇది నీలీలేనా మహాప్రభు? ధన్యవాదాలు. నాన్న, అన్నయ్య,
అంకుల్ నన్ను క్షమించండి. గురుజీ, నా కోసం దున్నపోతు లాంటి యమకింకరున్నో పంపించుకు ప్రభు. పర్వతాన్నో పుష్పక విమానాన్నో పంపించు. బతికుండగా ఏనుగుని విమానాన్ని ఎక్కాలన్న కోరిక ఎలాగో తీరలేదు. చచ్చాకైనా ఆ కోరిక తీరేలా చెయ్యి.